దేవాలు పాఠ్యం సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి. ధర్మ సూక్ష్మాలను తెలుసుకోవడానికి కౌశికుడు ధర్మవ్యాధుడి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ధర్మవ్యాధుడు, ఓ మహర్షి, నేను ఇంత ఆనందంగా ఉండడానికి కారణం ఇప్పుడు వివరిస్తాను అని చెప్పి తన ఇంటికి తీసుకువెళ్తాడు. ధర్మవ్యాధుడి తల్లిదండ్రులు ఇష్టమైన ఆహారాన్ని స్వీకరిస్తూ నచ్చిన వస్త్రాభరణాలను ధరించి సంతోషంగా ఉన్నారు. వారు కుమారుడితో, ప్రియమైన కుమార, నీ వంటి ఉత్తమ కుమారుడు ఉండగా మాకేమీ లోటు ఉంటుంది? నీ ధర్మమే నిన్ను రక్షిస్తుంది. నీవు మానవుడిగా పుట్టావే గాని గొప్ప దేవతవో అని పలికారు. ధర్మవ్యాధుడు కౌశికుడిని పరిచయం చేస్తాడు. అప్పుడు కౌశికుడితో ధర్మవ్యాధుడు, వీరే నా తల్లిదండ్రులు, వీరికి సేవ చేయడం వల్లే నాకు గొప్ప జ్ఞానం లభించింది అని చెప్పాడు. నా తల్లిదండ్రులే నా పాలిట దేవతలు. గృహస్థుడు తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మ అనే 5గురిని పూజించాలి. నువ్వు నా దగ్గరకు పతివ్రత పంపగా వచ్చావు. ఆమెపై ఉన్న గౌరవంతో నీకు ధర్మ మార్గాన్ని వివరిస్తాను. నువ్వు ఒక చేయకూడని పని చేశావు. నీ తల్లిదండ్రులను వదిలిపెట్టి వెళ్ళావు. నీ తల్లిదండ్రులు నీకోసం ఎదురు చూస్తున్నారు. అమ్మా